వచ్చాయి చెప్పను జోటు ఉంటాయి కదా. చైతన్య నానా కార్తికేడి వస్తున్నాడు. వచ్చాయి తమ్ముడు. ఏమైంది ఏమైంది తమ్ముడు? అన్నయ్య విమాన యాక్సిడెంట్లో నా 2 కళ్ళు పోయాయి అన్నయ్య. ఏంటి తమ్ముడు నువ్వు చెప్పేది? అవునన్నయ్య. బాబు కార్తిక్, బాబు కార్తిక్, ఇదిగో మీ వదిన జ్యోతి. ఈ మధ్యన అన్నయ్యకి పెళ్ళైంది బాబు. వదినా బాగున్నావా వదినా? ఈ మనసు లేని దేవుడు అన్నా వదిలిని కళ్ళారా చూసి ఆనందించే అదృష్టంలో కూడా చేశాడు వదినా. చూడు కార్తీక్, అలా అనొద్దు. చూడు, ఆ భగవంతుడు నీకు తప్పక చూపిస్తాడు కార్తీక్, బాధపడకు. వదినా అవును కార్తీక్, అవును. అవును కార్తీక్, మీ వదిలి చెప్పిందే నిజం. ఎంత డబ్బు ఖర్చైనా సరే నీకు హాస్పిటల్లో చూపించి నా ఆస్తమైనా సరే నీకు కళ్ళు రప్పిస్తాను. బాధపడక బాబు. బాధ కాక ఈ గుడ్డి బతికి ఇంకేముంది డాడీ? కార్తీక్, అసలు నీ కళ్ళు పోవడానికి ఏం జరిగింది కార్తీక్? ఏంటి? విమాన ప్రమాదం జరిగినప్పుడు అడవిలో సురుకుకోలపై పడి ఉన్న నన్ను ఆ కోయిదోళ్ళకు తీసుకెళ్ళి బతికించారు. తర్వాత సురుకోలపై పడి ఉన్న నన్ను హాస్పిటల్లో చేర్పించారు. తర్వాత సురుకోలపై నన్ను కోమాలో ఉన్న నాకు ఈ మధ్య సురుకు వచ్చింది. కళ్ళు తెరిచే చూసేసరికి అంతా చీకటిమయం. నా 2 కళ్ళు పోయాయి. సురక వచ్చింది కానీ చూపు లేదు. ఈ చూపు లేని బతికితేనే చస్తేనే వదినా. కార్తీక్, అంత మాట అనుకు. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దు కార్తీక్. అలా మాట్లాడక కార్తిక్. జ్యోతి, నేను డాక్టర్ని మంచి డాక్టర్తో చూపించుకొస్తాను. జ్యోతి, తమ్ముడి మెల్లగా తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టు. అలాగే అతనికి కొంచెం మజ్జిగ, పాలు, రసాలు ఇవ్వు. సరేనండి. సరే, నా పని ఉంది, నేను వెళ్ళొస్తా.